good evening. Today 19th January 2026. Today's topic micro cap or mid cap or large cap. Ekkada invest cheyali. So before going into the topic, today's market update. ఈరోజు మార్కెట్లో ఆల్మోస్ట్ అన్ని ఇండిసెస్ నెగిటివ్లో ఉన్నాయి. మైనర్ కానీ నిఫ్టీ మైనర్ నెగిటివ్, బట్ నిఫ్టీ మైక్రో క్యాప్ స్మాల్ క్యాప్ మోర్ దెన్ 1% నెగిటివ్లో ఉన్నాయి. సిల్వర్ అండ్ గోల్డ్ కంటిన్యూ చేస్తున్నాయి మంచి రన్. సో కమింగ్ టు ద టాపిక్, మైక్రో క్యాప్, మిడ్ క్యాప్ ఆర్ లార్జ్ క్యాప్. ఈరోజు ఎకనామిక్ టైమ్స్ వెల్త్ మ్యాగజైన్లో ఒక మంచి డేటా వచ్చింది. సో అది ఇక్కడ చూపిస్తున్నాం మీకు. లాంగ్ రన్లో మైక్రో క్యాప్స్ లాస్ట్ 2016 నుంచి 2025 వరకు 3 years మేజర్ ఫాల్ చూసినాయి, 20% ప్లస్. కానీ ఇన్ ఎ 10-year పీరియడ్ మైక్రో క్యాప్స్ హ్యావ్ గివెన్ మోర్ దెన్ 20.5% ఆఫ్ CAGR. వెరాజ్ లార్జ్ క్యాప్ చూస్తే కనుక ప్రతి ఇయర్ పాజిటివ్లో ఉన్నా కూడా అన్ని మార్కెట్ క్యాప్స్లో కన్నా కూడా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ ఇన్ ఏ 10-year పీరియడ్. సో అండ్ మిడ్ క్యాప్ వచ్చేసి 18.3. మిడ్ క్యాప్ ఏ ఇయర్లో కూడా టాప్ లేదు, ఏ ఇయర్లో కూడా బాటంలో లేదు, కానీ ఓవర్ ఏ పీరియడ్ 18.3% వచ్చింది. స్మాల్ క్యాప్స్ కూడా మోర్ దెన్ 3 times నెగటివ్ ఇయర్స్ చూసినాయి, బట్ లార్జ్ క్యాప్ కన్నా కూడా బెటర్ రిటర్న్స్ వచ్చినాయి. ఇది లాస్ట్ 1 yearలో స్మాల్ క్యాప్ ఒక -6% నెగటివ్ రిటర్న్ అండ్ మైక్రో క్యాప్ ఒక -11% నెగటివ్ రిటర్న్ ఉన్న తర్వాత ఉన్న కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇదే రిపీట్ అవుతుందని కాదు, కానీ ఏంటి అంటే మన రిస్క్ ప్రొఫైల్ బట్టి, మన టైం హారిజాన్ బట్టి ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ చూసుకోవాలి అనేది చూసుకోవడానికి ఇది ఒక మంచి డేటా పాయింట్. ఒకవేళ మీకు చాలా లాంగ్ టర్మ్ టైం హరిజన్ ఉంది అండ్ యూఆర్ యంగ్, యూ కెన్ చూస్ టు ఇన్వెస్ట్ ఇన్ స్మాల్ క్యాప్స్ అండ్ మైక్రో క్యాప్స్. లేదు టైం హరిజన్ తక్కువ ఉంది, వొలటిలిటీ వద్దు మనకి అనుకుంటే యూ కెన్ చూస్ లార్జ్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్. ఓకే, ప్లీజ్ కాంటాక్ట్ us for suitable investment solutions to your profile. Thank you.